నువ్వు అనుకున్న ఆలోచనలు చేయటం మానేస్తావు. నువ్వు సాధించాలనుకున్న కార్యాల విషయంలో నీరసపడిపోతావు, నిరుత్సాహపడిపోతావు. నాకు యోగ్యత లేదని చాలా నీరసించిపోతావు. కొంతమంది అయితే ప్రాణం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పాయింట్లో కూడా చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు. ఇంత హేయమైన ఆలోచన చేసిన నేను బతకకూడదు, దేవుని ఇంత దుఃఖపెట్టిన నేను, ప్రభువుని ఇంత గాయపరిచిన నేను, ప్రభువుకు నచ్చని పని చేసిన నేను, ప్రభువుకు నచ్చని విధంగా ప్రవర్తించిన నేను, ప్రభువుని దుఃఖపెట్టిన నేను పనికిరాను, లోకానికి పనికిరాను, యేసయ్యకి పనికిరాను, చచ్చిపోతాను అని చనిపోయిన వాడు ఉన్నారు. వారి అపరాధాలను బట్టి అందులో మొట్టమొదటిగా చెప్పుకోదగ్గ వాడు యూదా ఇస్కరియోతు. సాతాను ఆలోచనకు చోటిచ్చాడు. చివరి వరకు దేవుడు హెచ్చరిస్తానే ఉన్నాడు. తప్పు ఆలోచనకు చోటిస్తున్నావు అని నా తండ్రి మాట్లాడుతూనే ఉన్నాడు. అయినా వినలేదు, బలహీనపడ్డాడు. తన ప్రియ గురువు ప్రాణప్రదుడైనటువంటి ప్రభువుని వెళ్ళి 30 వెండి నాణ్యాలకు అమ్ముకున్నాడు. వాళ్ళు తీసుకెళ్లారు, యేసయ్యను అరెస్ట్ చేశారు, ముద్దుతో అప్పగించాడు. యేసయ్యని అప్పగించాడు. వాళ్ళు సిలువకు తీసుకెళ్లారు. ఆయన కొడుతున్నారు వాని కళ్ళ ముందే. అప్పగించినాక ఒక శోధన, అప్పగించినాక ఇంకొక శోధన. పాపం చేసిందాక ఒక